భయం. మనం భయం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. భయం నుంచి దూరంగా పారిపోతాం. ఎప్పుడైనా ఊహించారా మీరు ఈ భయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలమా అని? తప్పకుండా చేసుకోగలం. మంత్రం కాని అక్షరం లేనట్టుగానే ఈ భయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చును. అది ఆధారపడుండేది మీ దృష్టికోణం మీద, తమరి ప్రతిస్పందన మీద. భయం మన ముందుకొస్తే మనకి రెండే దారులుంటాయి. అందులో మొదటిది భయానికి భయపడి వెనుతిరిగి పారిపోవడం. రెండవ మార్గం ఆ భయాన్ని ఎదిరించడమే. ఆ భయంలోకి లోతుగా చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందులో మిమ్మల్ని వెనక్కి లాగేదేమిటో. మీలో సాహసాన్ని మేల్కొల్పండి. మీలోని శక్తులను కూడగట్టుకోండి. మీ సామర్థ్యాన్ని పెంచుకోండి. మీ ముందుకొచ్చిన దాన్ని లొంగ తీసుకోండి. భయం వెంటాడుతుంది. మీరు దానికి భయపడితే, ఒకవేళ మీరే భయపెడితే ఆ భయమే పారిపోతుంది. నిర్ణయం మీదే. భయానికి లొంగిపోతారా లేక భయాన్ని లొంగ తీసుకుంటారా? నాతో కలిసి ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.